1867 సంవత్సరంలో అకోల్నేర్ అనేటువంటి గ్రామంలో, అంటే అహ్మద్నగర్ జిల్లాలో, శుద్ధ పుష్య ఏకాదశి నాడు దత్తాత్రేయ సహస్రబుద్ధే సావిత్రిబాయి దంపతులకి బాబా మన దాసుగణ గారు జన్మించడం జరిగింది. చాలా అద్భుతం. పుష్య ఏకాదశి నాడు పుట్టారు. అయితే ఈయన వాళ్ళ అమ్మమ్మ గారి ఇంట్లో ఉంది కదా, ఈయన చూసి నారాయణ అని చిన్న పేరు పెట్టారు. ఎవరు? అమ్మమ్మ గారి ఇంట్లో. సరే 4 నెలలు అయిన తర్వాత నాయనమ్మ గారి ఇంట్లో వచ్చారు. 4 months దాటిన తర్వాత ఈయన తాతగారు ఏకనాథ పంత్ గారు ఆయన చూసి పైకి కిందకి, వీటి మీద నారాయణ ఎందుకు పెట్టారు? వీడి పొట్ట చూస్తే ఎంత ఉంది, చెవులు చూస్తే ఎంత ఉంది, చూస్తుంటే బాలగణపతిలా ఉన్నాడు, గణపతి అని పెడదాము అన్నాడు. అని గణపతిరావు దత్తాత్రేయ సహస్రబుద్ధి అంటే వాళ్ళ వంశం వచ్చేది అని పెట్టారు. సరే, అప్పటి నుంచి గణపతిరావు అంటారు. దీని తర్వాత చూస్తే ప్రథమ మనవుడు చాలా అల్లరిముద్దుగా పెంచడం మొదలెట్టారు, చాలా గారబాగా పెంచడం మొదలెట్టారు. ఇంకా ఆ గారబాలో ఏమైందంటే 6-7 సంవత్సరాలు వచ్చినా కూడా స్కూల్కి పంపించలేదు. అక్షరాభ్యాసం అంతా స్కూల్కి వెళ్ళడం అంతా 7. ఇతను ఏం చేసేవాడంటే, ఆ ఇంటి పక్కనే ఒక విఠల మందిరం ఉంటే ఒక 4-5 స్నేహితులను కలుసుకుని వాళ్ళతో మంచిగా అతను ఆడుకునేవాడు. ఆటలు బాగుండేవి. తర్వాత 9 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఈయనకి ఉపనయనం చేశారు. బ్రాహ్మిన్స్ కదంటే ఉపనయనం చేశారు. అయితే వీళ్ళకి వంశపారంపర్యంగా మమ్మలేదార్ అనేటువంటి ఒక పోస్ట్ ఉండేది అన్నమాట. మమ్మలేదార్ పోస్టు అది వంశపారంపర్యంగా వచ్చేది. యాక్చువల్గా అయితే దత్తాత్రేయ సహస్రబుద్ధి అంటే వీళ్ళ నాన్నగారికి రావాలి. ఈయన అప్పట్లో ఏంటంటే కాంట్రాక్ట్స్, వ్యవసాయ పనులు, వ్యవసాయం అంతా చేయడం వల్ల వాళ్ళ పినతండ్రి జనార్దన్ పంతులు గారికి ఇవ్వడం జరిగిందండి. సరే, ఆయన కూడా మంచి చేస్తుండేవాడు. ఆయన కూడా ఏంటంటే నెక్స్ట్ తరంలో గణపతిరావుకి ఇస్తే బాగుంటుంది అని ఇంగ్లీష్ మీడియంలో జరిపించారు. ఈయన కనుక బాగా చదివితే ఫారెన్ కంట్రీస్ కూడా పంపించాలి, ఇంకా ఉన్నత విద్య అభ్యసించేలా చేద్దామని ఆయన సంకల్పంతో ఉన్నారు. ఈయన కొంచెం ఆటలు పాటలు ఇవన్నీ మరిగారు. మరిగి 16 ఏళ్ళు వచ్చేప్పటికి 3rd ఫామ్లో ఉన్నారండి. 3rd ఫామ్ అంటే ఇప్పుడు వాళ్ళకి తెలియదు, కొంచెం పెద్ద వాళ్ళందరూ తెలిసి, మీ అందరికీ తెలుసు అనుకుంటారు. 8th క్లాస్తో సమానం. అప్పుడు 1st ఫామ్, 2nd ఫామ్, 3rd ఫామ్, 4th ఫామ్, 5th ఫామ్, SLC అలా ఉండేవి. అంటే 3rd ఫామ్ అంటే 8th క్లాస్తో సమానం. 16 ఏళ్ళు వచ్చేవాడికి 8th క్లాస్లో ఉన్నారు. ఇంక జనాలు చూసి వీళ్ళ తాతగారి దగ్గరికి వచ్చి, మీ అబ్బాయి ఏంటంటే మనవాడు సరిగ్గా చదవట్లేదు ఏంటంటే, ఏదేమైనా సరే మా వాడు చాలా గొప్పవాడు అవుతాడు, పేరు ప్రతిష్ట సంపాదిస్తాడు అని గట్టిగా విశ్వాసంతో చెప్పాడు. బాబా అప్పుడే ఆయన చేత పలికించాడేమో, ముందు తెలుసుకుందాం. అయితే అప్పుడు ఇంకా బాబా ఇంకా నెమ్మదిగా వెళ్తున్నాడు. వస్తుంటేనేమో చాలా జాగ్రత్తగా చదువుకు వెళ్తున్నాడు. ఈయన దగ్గర ఒక గుణం ఏంటంటే, ఏదైనా అంటే ముక్కుసూటిగా మాట్లాడాడు, మొహం మీద చెప్పేసేవాడు. ఏదైనా సరే ఆ ముక్కుసూటి ఏంటంటే పక్కకు కూడా పిలిచి చెప్పేవాడు కాదు. 10 మందిలోనే సరే నువ్వు చేస్తే తప్ప. దానికి చిన్న ఉదాహరణ, ఒకసారి ఈయన 8th క్లాస్ చదువుతున్నప్పుడు వీళ్ళ స్కూల్లో ఒక ఆమె పిలిచారండి, తాయిబాయి అవచెట్ అని ఆమె పిలిచారు. ఆమె చెప్పండి ఏంటంటే చదువు ప్రాముఖ్యత గురించి చెప్పన్నారు. ఆమె వచ్చింది. మొత్తం అంతా స్టూడెంట్స్ అంతా కూర్చున్నారు, టీచర్స్ అంతా కూర్చున్నారు, యాజమాన్యం అంతా కూర్చున్నారు. ఈవిడ మొదటి బైక్ ఎత్తుకోగానే టాపిక్ మారిపోయిందండి. ఎందుకంటే అందరూ ఎదురు చూస్తున్నారు, వీళ్ళు స్టూడెంట్స్ కావాల్సిన చదువు ప్రాముఖ్యత. ఆవిడేం చెప్పింది, స్త్రీలు పడుతున్న పాటలు, వాళ్ళకి పురుషులతో సమానంగా హక్కులు కావాలి, చాలా అణగదొక్కబడుతున్నారని ఉద్వేగంగా మాట్లాడడం మొదటిది. మనవాడికి నచ్చలేదండి. మానవాడు ఎందుకు నచ్చుతుంది? వెంటనే నేను ఒక వెనకాల మీటింగ్ పెట్టాడు, బయటకు వచ్చి మీటింగ్ పెట్టి సోదరులారా, మన తాయిబాయి గారు చాలా అద్భుతంగా మాట్లాడారు, మన అందరం కూడా దాన్ని ఒప్పుకోసిందే. ఎందుకంటే ఈనాడు స్త్రీలంతా కూడా అగౌరవించబడుతున్నారు, చాలా బాధపడుతున్నారు. అదే కాకుండా వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి. ఆ సపోర్ట్ చేయడం ఎంత చేయాలంటే గర్భధారణ విషయం కూడా మనమే స్వీకరించాలి అనేప్పటికీ ఆవిడ చిన్న పుచ్చుకుని నెమ్మది ఎవరితో చెప్పకుండా వెళ్ళిపోయింది. మొత్తం వెళ్ళిపోయింది ఆవిడ బయటికి. అనేప్పటికీ వీళ్ళు యాజమాన్యం వాళ్ళు చాలా సంతోషపడిపోతున్నారు. ఇది మనం చెప్పమనేది ఏంటి, నేను తీసుకున్న టాపిక్ ఏంటి,
మనకు కూడా కొంతమంది జరుగుతుంటుంది క్షమించగాక. అయితే ఆ టాపిక్ కోసం ఎదురు చూస్తుంటారండి ఎవరైనా, మనం ఏమైనా లైవ్ పెట్టినా ఏదైనా. అది ఒక చేసేప్పటికి వీళ్ళంతా కూడా బాగా మాట్లాడారు అనుకుని ఈయనతో చెప్పామనుకోండి లీనెస్ అవుతారు, రేపు నుంచి స్టూడెంట్స్ మనం కదా. అందుకని ఏం చేస్తారంటే గట్టిగా మందరించి తప్పునైనా పెద్దవాళ్ళు విమర్శించకూడదు పంపించేస్తారు. ఇది అయిపోయిన తర్వాత ఇలా ఉంటాయిగా బాగుంది. మహారాష్ట్ర దేశంలో మరాఠీ భాషలో ద్వంద్వార్థ శృంగార భరిత నాటకాల్ని తమాషాలు అంటారు. మన రికార్డింగ్ డ్యాన్సులు రాజమండ్రి ఫేమస్ కదండి రికార్డింగ్ డ్యాన్సులు, ఇప్పుడు లేదు కానీ అక్కడ మేము కూడా చూసేవాళ్ళం చిన్నప్పుడు రాజమండ్రిలో. అయితే దాన్ని తమాషాలు అంటారు. దాంట్లో రాసే పాటల్ని లావణీలు అంటారు. లావణీలు అంటారు. అదే ఇదే అండి మరి మన పక్కన పెద్ద రేడియో పెట్టుకోవడం ఇదే లాభం. ఈ చిన్న ట్రాన్సిస్టర్కి లాభం లావణి. అయితే అప్పుడు చాలా ప్రాచుర్యంలో ఉండేవి. అందరూ చూడకపోయినా కొంతమంది యంగ్గా ఉన్న వాళ్ళంతా కూడా వెళ్ళేవారు. వాటి మీద మక్కువ అయిపోయింది మన దాసగడ మహారాజు గారు. క్లాసులు ఎక్కొట్టడం, నెమ్మదిగా వాటికి వెళ్ళిపోతాం, లావణీలు ఆ తమాషాలు చూసుకుంటూ ఉండడం. జనార్దన పంత్ గారి పాపం ఎంతో ఆశ పెట్టుకున్నారు ఈ మీద. వీడిని పెద్ద చేయాలి, బాగా చదివించాలి, వీడి మమ్మలేదారి పదవి ఎలాగైనా రావాలి అనే ఉద్దేశంతో ఆయన చాలాసార్లు చెప్తారు, వద్దు నాయన గణపతి మనకెందుకు నేను చెప్పిన వెళ్ళు, వినకపోతే చెప్పి నీ నుదుటి మీద ఏం రాసుంటే అది జరుగుతుందని ఆయన ఊరుకుంటాడు. ఇలా జరుగుతుంటే అవి ఎక్కువైపోయి కరెక్ట్గా 4th ఫామ్ అంటే 9th క్లాస్లోనే ఈయన చదువు ఆగిపోతున్నాడు. అబ్బత్ పాపం. అప్పుడు ఇంకేముందండి, ఈ స్కూల్కి వెళ్ళడం మానేసి ఈ తమాషాకి వెళ్ళడం మొదలెడుతూ ఉంటారు. తమాషాగా వెళ్తుంటే ఇంకా చాలా ఇదైపోతుంది. కొంచెం గాలి మార్పు కోసం బరోడా వెళ్ళమంటారు. బరోడాలో ఈ ఎవరైతే తల్లి గారు ఉన్న సావిత్రిబాయి గారి చెల్లెలు గారు అక్కడ ఉంటారండి. వీళ్ళ ఆ చెల్లెలు గారి భర్త ఈయన పేరు తండ్రి బరోడాలో మున్సిప్గా పనిచేస్తూ ఉంటారు. అర్థమవుతుందండి? ఇంత సైలెన్స్గా ఉన్నారంటే బాగా అర్థమవుతుంది. అందరి పాదాలకి నమస్కారం. కాబట్టి అయితే అండి లేకపోతే ఊరుకో లేచేస్తానండి అనుకుని ఓకే. అయితే ఇక్కడ ఏమవుతుందంటే అక్కడికి వెళ్తారు బరోడా వెళ్ళంగానే ఆయనకి బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉంది అక్కడ. బరోడా సంస్థానంలో ఆయనకు ఒక జాబ్ ఇప్పిస్తారండి. అప్పుడు ఇంటికి 18 సంవత్సరాలు. ఇంకేముంది, 18 సంవత్సరాలు వచ్చాయి, ఉద్యోగం వచ్చింది. సరస్వతిబాయి ఒక ఆవిడ చూసి ఇంటికి మ్యారేజ్ చేసేస్తాను, పెళ్లి చేసేస్తాను. పెళ్లి చేయగానే సరే బాగుంది అనుకుంటారు. అక్కడ సంస్థానంలో ఉన్న కఠినమైన నియమాలు, రూల్స్, రెగ్యులేషన్స్ ఈయనకి అంతగా రుచించవు. ఓ రోజు లేచి భార్య సమేతుడే మళ్ళీ అహ్మద్నగర్ వచ్చేస్తాడు. ఇంకేముందంటే ఫ్రీ బోర్డ్, నో జాబ్ నో వర్క్ వచ్చేసి దీని పాపం ఇంట్లో ఉంటాడు, తమాషాలకు వెళ్తూ ఉంటాడు, ఓ ఎక్కడ అల్లరిచల్లగా ఇంక తిరుగుతుంటాడు. ఇంట్లో పెద్ద గొడవలు అయిపోయాడు. అంతే కదా, సంపాదించేవాడు వచ్చేయడం ఏంటి, ఇదంతా నీ ఫ్యామిలీ అలా చూసుకుంటే వినట్లే కదా, పెద్ద గొడవలు అయిపోయాడు. అయినా పట్టించుకోకుండా తిరిగిస్తుంటాడు. ఒకరోజు జనార్దన్ పంత్ గారి భార్య గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. గణపతి నువ్వు ఏం చూసుకుని మెలిసి పెడుతున్నావయ్యా, ఏంటి అనుకుంటున్నావు నువ్వు అసలు? నువ్వు రేపు మా పేరు చెప్పి బతకవలసి వస్తుంది, నువ్వేమనుకుంటున్నావో ఏమో అని గట్టిగా ఇస్తున్నాడు. ఆయనకి ఇంజెక్ట్ చేసినట్టు అయిపోతున్నాడు, కర్మని వేస్తాడు. దీన్ని నేను ఇవాళ నుంచి ఈ ఇంట్లో పచ్చి మంచిని కూడా తాగాను. అలాగే ప్రతిష్ఠ వచ్చినా అప్రతిష్ఠ వచ్చినా అది పూర్తిగా నేనే బాధ్యుడు. కాబట్టి నేను ఇంట్లో వెళ్ళిపోతానని భార్యాభర్త వెళ్ళిపోతారండి. విడిపోయి ఆ పక్కన వాళ్ళ ఫ్రెండ్ ఉంటే ఆ ఫ్రెండ్ ఇంట్లో హాయిగా ఉంటారు. ఒకరోజు ఒక్కడు అలా రోడ్డు మీద బయలుదేరి వెళ్తుంటాడు. ఆ సూపరింటెండెంట్ ఆ పోలీస్ గారు గుర్రం మీద వస్తుంటాడు. ఇలాగ నడిచి వెళ్ళిపోతుంటాడు. ఎక్కడ అహ్మద్నగర్ జిల్లాలో రోడ్డు మీద. గణపతిరావు ఎక్కడికి వెళ్తున్నావు, ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటాడు గుర్రం నుంచి. అయ్యా నేను ఇప్పుడు ఏం చేయట్లేదు, ఖాళీగానే ఉన్నాను, నేనేమి ఊరికి అలా వెళుతున్నానంటే నేను ఖాళీగా ఉన్నాను అంటాడు. మా దగ్గర ఒక సిపాయి పోలీస్ ఉద్యోగం ఉంది, చేస్తావా
ఓ అంతకంటేనే అండి తప్పకుండా చేస్తారు. కానీ ఒక్క షరత్ అండి. ఏంటి, అహ్మద్ నగర్లో మాత్రం నాకు పోస్టింగ్ ఇవ్వాలండి. సరే రా, రేపొద్దున రా అంట. వెళ్తాడు. వెళ్ళేప్పటికీ అతనికి పోలీస్ సిపాయిగా 9 రూపాయల జీతంతో శ్రీగోంద్ అనేటువంటి ఊళ్ళకి పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. సరే శ్రీగోంద్కి వెళ్ళాడు హాయిగా. ఇంకేముందంటే ఫ్రీ ప్రభుత్వ ఉద్యోగం, సిపాయి, అధికారాలు ఉన్నాయిగా. ఈయన అక్కడికి వెళ్ళిన తర్వాత తమాషాలు కూడా బాగానే పెరిగి అంతకంటే డెవలప్మెంట్ కావాలి కదా. లావణీలు కూడా రాయడం మొదలుపెట్టాడు. లావణీలు అత్యద్భుతంగా రాసేవాడు. దానికి ఎంతో ప్రజాదరణ పొందాడు. ఎంతో ప్రాచుర్యం పొందే ఆ లావణీలన్నీ కూడా చాలా అద్భుతంగా బ్రహ్మాండంగా ఇదైపోతాడు. అయితే అలాగే కనుక వెళ్ళిపోయినట్లయితే పోలీస్ శాఖలో కొన్ని ప్రమోషన్స్ వచ్చాయేమో, వృత్తిపరంగా ప్రవృత్తిపరంగా తమాషాలు లావణీలు అనుకుంటూ చిన్న చిన్న ఇన్ఫ్లుయెన్స్ పెరుగుకుంటూ కొంచెం పెద్ద పెద్ద వాళ్ళంతా పరిచయం అయ్యేవారేమో. జన్మల బంధం ఉండడం వల్ల బాబా అలా పంపిస్తారండి, అలా వదిలేస్తారండి. అప్పుడు అది బాగానే ఉంది. పోలీసు ఉద్యోగం, లావణీయులు, ఎవరైనా నమస్కారం మీరు కదా లావణీయులు కదా అది అంటారు. కానీ బాబా వదిలేడు. తన వైపు అడుగులు వేసేట్లా చేస్తాడు మన సాయిబాబా అని. అదే ఈయన ఉద్దేశంలో, ఈయన యొక్క జీవితంలో కూడా జరిగింది. అయితే ఇలా జరుగుతుంది, బాగానే ఉంటుంది. కొంత కాలం ఏర్పడితే వామనరావు ఇస్లాంపూర్కర్, అంటే ఇస్లాంపూర్కర్ ఊరు నివాసి అయినటువంటి వామనరావు గారు, ఆయన చాలా సంస్కృత భాషలో చాలా గట్టాడు. ఆయన మన హైదరాబాద్ నగరంలోనే విద్యాభ్యాసం అంతా, హైదరాబాద్ మన భాగ్యనగరంలో ఆయన విద్యాభ్యాసం చేసి మద్రాసులో పెద్ద ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నారు. కాబట్టి ఈయనకున్న ఎడిషనల్ ఏంటంటే సంస్కృత భాషలో చాలా అద్భుతమైన ప్రాచుర్యం ఉంది. బ్రిటిష్ వాడు కూడా ఈయన్నే ఒక ప్రమాణంగా తీసుకునేవారు ఏమైనా డౌట్స్ వస్తే. ఒకసారి ఒక గ్రంథ సేకరణ మీద ఒక డౌట్ వస్తే ఈ వామశాస్త్రి గారు, అంతే కదా, వామన శాస్త్రి గారు, దీని పేరు వామన శాస్త్రి గారిని శ్రీగోంద్కి పంపించి ఆయనకి సహాయకారిగా మన గణపతిరావు గారిని అటాక్ చేశారండి. ఎలా తిరుగుతుందో తెలియదండి మన భాగ్యం అనేది. ఇవాళ ఇక్కడికి వచ్చామంటే మన భాగ్యమే అండి. ఎటో పోయి సినిమా చూడకుండా ఇక్కడ వచ్చామంటే ఎంత ఇదంటే. అందుకని అక్కడికి వెళ్ళేప్పటికీ ఈయన రోజు పొద్దున వెళ్ళడం, ఈయనకి డ్యూటీ కదా, ఆయనతో మాట్లాడుతుంటాం వస్తుంటాం. ఈయన వెళ్ళేప్పటికీ ఆయన ధ్యానంలోనూ పూజలోనూ తన్మయమైపోయి ఆయన శ్రీమద్ భగవద్గీతను చదవడంలోనూ పూజలో ధ్యానంలో చూసేప్పటికీ ఈయన చాలా ఆశ్చర్యంగా ఉండేది. ఆయన పూజ చేస్తూ కన్నడంలో నీరు కాచేసేవాట. అది చూస్తే మనం కూడా ఆధ్యాత్మికంగా డెవలప్ అయితే బాగుంటుంది, ఈయన చేత మనం మంత్రోపదేశం తీసుకుంటే బాగుంటుంది అని సంకల్పం ఆయనకు వచ్చింది. కళ్ళు తెరవండి సార్ అందరూ కూడా, మనం ధ్యానంలోకి వెళ్ళొద్దండి ప్లీజ్. కొంతమంది కళ్ళు వస్తున్నారు, నాకు కనిపిస్తున్నాయండి. ఇలాంటి కళ్ళలో పెట్టుకోకపోయినా కనిపిస్తాయి. ప్లీజ్ 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 అమ్మా, ఒక్క గంట సేపు తర్వాత వస్తారు, వాళ్ళు కూడా చెప్తారు. అయితే అక్కడికి వచ్చేప్పటికి ఏమైందంటే ఆయన దగ్గర మంత్రోపదేశం పొందాలి అని సంకల్పించుకున్నారు. వచ్చిన పని అయిపోయింది, సేకరణ అయిపోయింది, వెళ్ళిపోతూ గణపతిరావు పిలిచి, గణపతి నాయన ఇన్ని రోజులు బట్టి నాకు చాలా సహాయ సహకారం చేశావు, నీకు ఒక గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నానయ్యా, నా వేలు ఉంగరాన్ని ఇస్తాను అంటాడు. వద్దు సార్, నాకు అది వద్దు, నేను మీ నుంచి మంత్రోపదేశం కోరుకుంటున్నాను. ఊరుకోగా కూర్చోవడం ఉన్నాయి, నా దగ్గర మంత్రోపదేశం అంటే కాళ్ళు పడిపోతాయి. కళ్ళం నీళ్ళు కార్చుకుంటూ ఎలాగైనా ఇవ్వాలి గురువుగారు, మీరే ఇవ్వాలి అంటాడు. ఆ ఆర్తిని చూసి రేపి శివనామాన్ని ఆయన చెవిలో చెప్తాడు. చెప్పి నువ్వు ప్రతి సంవత్సరం కూడా పండరీపురం ఒక్కసారైనా వెళ్ళాలి అని ఒక ఇది పెడతాడు. ఈయన కూడా ముందు పెద్ద భక్తి అంటూ లేదు, కానీ ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళేవాడు, అప్పుడప్పుడు రుద్రాభిషేకం చేసేవాడు. ఈయన కూడా శివనామం చెప్పాడు. ఈయనకి ఆ శివనామాన్ని మంత్రోపదేశంగా చేస్తున్నప్పుడు ఈయన ఏమనుకున్నాడంటే మనసులో, ఎవరు మన గణపతిరావు గారు, నా ఒక్క నెల జీతాన్ని ఈయనకి గురుదక్షిణగా ఇవ్వాలి అనుకున్నాడు. ఈయన వెంటనే మనసులో అనుకున్నది, ఈయన బాహాటంగా, నాయన గణపతి, నాకు ఒక్క నెల జీతం కాదయ్యా, నీ ఉద్యోగాన్నే తీసుకుంటా దక్షిణగా అంటాడు. ఈయన స్టన్ అయిపోతాడు. అయితే ఇప్పుడు మాత్రం ప్రస్తుతం
పైసలు ఇవ్వు, ఇప్పటికి చాలు అని వెళ్ళిపోతాడు. ఇలా ఉండగా మన నానాసాహెబ్ చందోర్కర్ ఎంటర్ అవుతారండి. నానాసాహెబ్ చందోర్కర్ గారు ఎంటర్ అయ్యారంటే అక్కడ బాబా వచ్చేస్తున్నట్టు లెక్క. అదే సమయానికి అహ్మద్నగర్ జిల్లా కలెక్టర్ కార్యదర్శిగా ఈయన పనిచేస్తూ ఉంటారు. ఎవరు? నానాసాహెబ్ చందోర్కర్ గారు. అప్పుడు శ్రీగోందులో ఏదో పని ఉండి ఇక్కడికి రావడం, మన దాసగణి గారిని అదే గణపతిరావు గారిని కలవడం, ఇద్దరు మాట్లాడుకోవడం. మన నానాసాహెబ్ చందోర్కర్ గారికి కూడా ఈ తమాషాలు లావణ్యాలు చాలా ఇంట్రెస్ట్ అయ్యారు. అందుకని వారిద్దరు దాని గురించి కూడా ఎక్కువ మాట్లాడుకొని ఇద్దరు కలిసి సన్నిహితంగా అయ్యారు. ఈ ఊరుకుంటాగా నానాసాహెబ్ చందోర్కర్ తన మాటల్లో షిరిడి ఉంది, దాంట్లో బాబా ఉన్నారు, ఆయన మహిమను చూసావా ఎంత బాగుంటాయో, నువ్వు కూడా వెళ్ళాలయ్యా గణపతి ఒకసారి, ఆయన తక్కువ అనుకున్నావా, నువ్వు వచ్చినప్పుడల్లా ఇంజెక్ట్ చేస్తున్నాడు. ఈయన మాట, ఈయన ఎందుకంటే కలెక్టర్గా కార్యదర్శి, ఈయన మాట నో అనలేక, అమ్మ ఈయన మాట కాదనలేక 2-3 సార్లు షిరిడి వెళ్ళాడు. వెళ్ళి దర్శనం చేసుకున్నాడు. కానీ మా గురువు గారు వామనరావు గారు ఉండగా ఈ ముస్లిం భక్తులతో నాకేం పని అని దర్శనం చేసుకున్నాడు 2-3 సార్లు. చేసుకుంటే అయిపోయిందండి. ఈ లోపల ఒకరోజు ఏమైందంటే వామనరావు గారి దగ్గర నుంచి ఒక కవర్ వస్తుందండి పోస్టులో పెట్టారు. కవర్ ఓపెన్ చేస్తాడండి. ఏంటి సార్ చెప్పండి. కవర్ వస్తుందండి. ఏమంటే ముద్దగా వస్తుందా? బాగా రైట్. అయితే కవర్ ఓపెన్ చేస్తాడు. ఆ లెటర్ చదువుతాడు. నాయన గణపతి, నేను కాశీకి వెళ్ళిపోతున్నాను. కాశీకి వెళ్ళి అక్కడ దేహత్యాగం చేద్దాం అనుకుంటున్నాను. నేను ఫలానా రోజున ఫలానా ట్రైన్లో వెళ్తున్నా, నువ్వు డోంట్ అనే స్టేషన్కి వచ్చి కలువు అంటాడు. చాలా బాధపడిపోతాడు. కాశీకి వెళ్ళడం ఏంటి, దేహత్యాగం ఏంటి అని బాగా ఆ టైంకి వెళ్ళి డోంట్ స్టేషన్కి వెళ్తాడు. ట్రైన్ ఎంతసేపు అవుతుంది సార్? 5 నిమిషాలు అవుతుంది, 10 నిమిషాలు అవుతుంది. వాడు విజిలేస్తాడు గాంధీ గారు. వెంటనే ఎక్కేసి భుషావతిలోకి వెళ్ళిపోతాడు. ఎవరు? మన దాసగణి మహారాజు గారు, గణపతిరావు గారు. వెళ్ళిపోయి ఎక్కి ఏడుస్తూ ఉంటారు. ఎక్కి ఏడిచి చాలా ఏంటి ఇలా చేస్తున్నారంటే, అప్పుడు మన ఈయన చెప్తారు వామన శాస్త్రి గారు, ఇది పిచ్చివాళ్ళ ప్రవర్తిస్తావేటయ్యా, ఈ మృత్యులోకం నుంచి నేను ముక్తిని పొందుతానంటే నువ్వు ఏడుస్తావేటయ్యా బాబు అంటాడు. మహారాజ్ నాకు దిక్కేవారంటే మీరు వెళ్ళిపోతే నేను ఏమైపోతాం అంటాడు. అప్పుడు దిక్కి తీసుకుంటాడు. ఆ రైలు తీసుకుని, నాయన గణపతి, ఇదివరకే 2-3 సార్లు నువ్వు షిరిడికి వెళ్ళావు. మా బాబా తక్కువ అనుకున్నాను నాయన. ఆయన మహిమలు, ఆయన లీలలు చూస్తే నువ్వు వదిలిపెట్టావు. ఆయన చరణాలు వెళ్ళి ఆశ్రయించు. తర్వాత ఏం చేయాలి అనే మార్గదర్శనం ఆయన చేస్తారు. నువ్వు వెళ్ళు అంటాడు. అని నేను సాయి నుంచి వేరు కాదు బాబులు పలికిస్తాను. అది చదువుతుంది చక్కగా కలమని వచ్చాయండి. నిజంగా నేను సాయి నుంచి వేరు కాదు అండర్లైన్ చేసుకుంటున్నాను అని చెప్పి కళ్ళము నీళ్ళు కారుస్తాడండి. ఎవరు? వామన శాస్త్రి గారు. ఈయన అదిరిపోతాడు. దీనికి ముస్లిం భక్తులు కదా, ఈయన ఏం చేస్తాడంటే ఆయనేరా నీకు దిక్కు అని చెప్తున్నాడు. ఈయన అయ్యేప్పటికీ వెళ్ళిపోతారండి. ముషావులో దిగిపోతాడు, ఆయన వెళ్ళిపోతారు. దేహత్యాగం కూడా అయిపోతున్నాడు. ఈ విధంగా ఉన్న తర్వాత కొంతసేపటికి, కొన్ని రోజులకి ఈయన షిరిడి వెళ్తారు. షిరిడి వెళ్ళంగానే అక్కడ బాబాని చూసేప్పటికీ మద్రాసు భజన సమాజంలో అడుగుతారు కదా గోవిందస్వామి గారిని, ఏ బాబు ఇదివరకు నమస్కారం ఇప్పుడు నమస్కారం తేడా ఉందండి. సేమ్ సిచ్యువేషన్, ఎక్కడ లేదు, పాత్రలు మారే అంతే. అక్కడ గోవిందస్వామి, ఇక్కడ గణపతిరావు అంతే. ఈ లోపల వెళ్ళేటప్పటికి ఇంకేముందండి, అక్కడికి వెళ్ళేప్పటికీ మనసు మారిపోయింది. అక్కడ మహిమలు లీలలు అన్నీ వెళ్ళిపోయి మర్చిపోతుంది. వెళ్ళి బాబా పాదాలు ముట్టుకునేప్పటికీ అప్పటికప్పుడు హృదయంలోంచి ఆసుగా కవిత్వం వస్తుందంటే అక్కడ చెప్పేస్తాడండి. ఇదంతా ఎలా జరుగుతుంది సార్ అసలు అంతా? ఇది బాబా స్కెచ్ కాదండి. అప్పటికి ఇప్పటికీ బాబా స్కెచ్ ఉంటేనే మనం ఇక్కడికి రాగలుగుతున్నాం, లేకపోతే రాలేము. ఎంత బాబా స్కెచ్చే. అప్పుడు బాబా ఒక్కసారి అస్తస్పర్శ అంటే చూసారండి,
ఇందాక మనం వేప చెట్లు అనుకున్నాం కదా, ఒక్కసారి చేసి గన్ను మంచిది. నువ్వు ఆ తమాషాలు వదిలేయాలయ్యా కాస్త. నువ్వు చేయాల్సిన పని చాలా ఉంది, ఆ తమాషాలు వదిలే అని మొదటిగా చెప్తాడు. చెప్పి నువ్వు చేయాల్సిన చాలా పని ఉంది అని చెప్తాడు. గను అంటాడు మొదటిసారి. ఇంతవరకు గణపతిరావు దత్తాత్రేయ సహస్రబుద్ధే. మొదటిగా ఈయన గను అని పిలిచి గణపతిరావు అని దాసగను కింద మార్చేశాడు మన సాయిబాబా. అంటే చేదు వెనగడం మొదలెడుతోంది అని అర్థం. మనందరికండి ఎవరో కృష్ణయ్య గారుట గాజుగా అంటే సాయిదాసుని మార్చేశాడు ఆయన. ఏంటి అంటే అంతే. దానికి అర్థాలు ప్రతిపదార్థాలు టీకాలు మనం చెప్పలేము, అంతే. బాబా అలా చేస్తాడు. అలాగా గణపతిరావుని మార్చేశాడు మనం దాసుగని. అయితే ఇంకా ఇవి పెరిగిన కొద్దీ వస్తూ ఉన్నాం, బాబా దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఈ లోపల ఒకరోజు నానా సత్యం దొరకరు, ఈయన ఇద్దరు కలిసి మన బాబా దర్బార్కి వస్తారు. ఇద్దరు కూర్చుంటారు. ఇలా కూర్చోగానే బాబా నానా సత్యం దొరుకుతూ అంటారు, నాన్న మనం మహనీయులందరినీ భోజనానికి పిలవాలి లేదా, వాళ్ళందరికీ మంచి భోజనం పెట్టాలి, దాన్ని అంతా సంసిద్ధం చేయాలి. ఆ పని మన గనుకు చెప్తే బాగుంటుంది అని చెప్పి, గను ఈ పని నువ్వు శ్రద్ధగా చేయి, నీకు మంచి జరుగుతుంది అంటారు. అంటే ఈయన ఉద్దేశం ఏంటంటే మహనీయుల చరిత్రలన్నీ కూడా గ్రంథస్థం చేయాలని అర్థం. అందుకని భోజనం ఒకటే కాదు, గ్రంథస్థం చెయ్యాలి అని. సరే, ఈయన శ్రీగోందులో పనిచేస్తూ ఉంటాడు. వీడికి ఎంక్వైరీలు అన్నీ ఉంటాయి కదా, అది పోయిందంటే ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఇది పోయిందంటే ఈయన దగ్గర. ఎక్కడైతే వెళ్తున్నాడో అక్కడ ఉన్న మహనీయులందరినీ కవర్ చేసుకుంటూ అవన్నీ గ్రంథస్థం చేస్తూ రావడమే కాకుండా బాబా కూడా చెప్పాడు, చూడు ఆ ప్రాంతానికి వెళ్ళు, మా కాకా ఉన్నాడు, ఆయన రాసుకురా. ఇగో ఈ ప్రాంతానికి వెళ్ళు, ఇక్కడ మా బావు ఉన్నాడు, అంటే మా సోదరుడు ఉన్నాడు, అవి రాసుకురా అని. మొత్తం ఈయనట అంతా కూడా. పర్యవేక్షణ, సంకల్పం ఇచ్చేది బాబాయే, దాన్ని ఇంప్లిమెంట్ చేసేది బాబాయే. అప్పుడైనా ఇప్పుడైనా ఏ కార్యక్రమైనా ఆయన యొక్క కనుసన్నల్లోనే జరుగుతుంది. ఆయన కనుక సంకల్పం ఇస్తే అని చెప్పడానికి అప్పటి నుంచి. అయితే ఇవన్నీ కూడా గ్రంథస్థం చేసి సంత్ కథామృతం అనేటువంటి ఇది 1903 సంవత్సరంలో మన దాసగను మహారాజు ప్రసిద్ధం చేయడం జరిగింది. దాంట్లో 57వ అధ్యాయంలో బాబా గురించి, బాబా మహిమల గురించి, ఆయన లీలల గురించి, ఆయన విశిష్టత గురించి అంతా వర్ణించారు. అంటే అప్పుడే 1903 సంవత్సరంలోనే శ్రీ సాయి సచ్చరిత్ర అనేటువంటి దానికి శ్రీకారం చుట్టడం జరిగింది మన దాసగను మహారాజు గారి ద్వారా అని చెప్పాలి. సరే, అయిపోయింది. సరే, శ్రీగోండ నుంచి ఈయన అక్కడ అయిపోయింది పని. నెక్స్ట్ జాంపేటకి ట్రాన్స్ఫర్ చేశాడు. మన షిరిడి మనం రోడ్డు మీద వెళ్తుంటే జాంపేట అని వస్తున్నాడు, అక్కడ పోలీస్ స్టేషన్కి ట్రాన్స్ఫర్ చేశారు. సరే, అప్పటికే ఇతనికి లావణీలని తమాషాలని పేరు ప్రఖ్యాతులు చెందాడు. సో ఆ ఇన్ఫ్లుయెన్స్తో అక్కడంతా గుర్తుపట్టారు. అక్కడ మామూలు గారు కూడా ఇతనికి ఫ్రెండ్ అయ్యాడు. ఒకరోజు ఆ ఊరికి సంబంధించిన సంబరాలని జరుగుతున్నాయి. ఆ సంబరాల్లో కీర్తన ఒకటి పెట్టాడు. కీర్తన అంటే హరికథ అనమాట. హరికథ పెడితే వీళ్ళిద్దరు కలిసి దాన్ని బయలుదేరారు. అంత బాగుంది, కానీ ఆ కీర్తన గారు అనివార్య కారణాల వల్ల రాలేదు కాబట్టి క్యాన్సిల్ అయ్యిందని డిక్లేర్ చేశారు నిర్వాహకులు. వెంటనే మమలేశారు దాసగను, గణపతిరావు నువ్వు అనవసరంగా ఆ తమాషాలు లావణీల పట్ల తిరుగుతున్నావు, కానీ ఒక కీర్తన నేర్చుకుంటే ఎంత బాగుండేది. చూడు వీళ్ళంతా ఎలా డిసప్పాయింట్ అయ్యారు, ఎందుకయ్యా ఆ కీర్తన నువ్వు అంటే చెప్తున్నావు. ఒక వచ్చేయండి మమలేశారు గారు, నెక్స్ట్ వచ్చే ఏకాదశి కనుక పెడితే నేను అద్భుతంగా చెప్తాను. ఈ నవ్వాడు. ఇది ఏమైనా శృంగారభరితమైనటువంటి లావణీలు రాసినట్టు కాదు, ఇది కీర్తన భగవంతుడి గురించి అనేది బుక్లో వస్తుంది. మా బాబా అనుగ్రహం అంటే నేను తప్పకుండా రాస్తాను అన్నాడు. అనేప్పటికీ సరే చూద్దాం అన్నారు. వచ్చే ఏకాదశికి రెడీ అవ్వాలి. ఈయన దామాజీ అనే జీవిత చరిత్ర మహానుభావులు దామాజీని తీసుకొని ఆయన్ని కీర్తన కింద తయారు చేసుకుని బాబాని స్మరించుకొని తయారు చేశాడంటే ఇంకొచ్చేసింది ఆ రోజు. ఈయన అందరికీ ఏంటి ద్వంద్వార్థ భరిత శృంగార భరితమైనటువంటి రాసే గణపతిరావు ఇవాళ హరికథ చెప్తాడట అని ఒక రకమైన యాంగ్జైటీ. ఏం చెప్తాడు, ఎన్ని దొరుకుతాయి దీంట్లో పట్టుకునేవాడు అన్నీ కూడా.
ఈ లోపల జనం అంతా పెద్ద సంఖ్యలో వచ్చారండి. వచ్చేప్పటికి ఇంకా వీళ్ళు కూడా బాబాని స్మరించుకొని ఆ దామాజీ జీవిత చరిత్ర గురించి చెప్పేటప్పటికంటే అందరూ కూడా ఈ శరీరాన్ని మర్చిపోయి గనువుతో సైతం మన దాసగణ మహారాజుతో సైతం ఒక విధమైనటువంటి ట్రాన్స్లో పెట్టాడు. తత్ఫలితంగా అక్కడి నుంచి కీర్తన రాయడం మొదలుపెట్టాడు. అది ఊరూరా చెప్పడం, అది విని బాబా గురించి మహిమలు విని అందరూ షిరిడీకి సంఖ్యలో రావడం మొదలుపెట్టాడు. ఇలాగా జరిగింది బాబా యొక్క ఇది. సరే, అయితే మంత్రోపదేశం వచ్చిన తర్వాత వామన శాస్త్రి గారు అన్నారు, నాయన నీ 9 రూపాయలు లేదా 10 రూపాయల ఒక మంత్ శాలరీ కాదు, నీ ఉద్యోగాన్నే తీసుకుంటాను. ఇప్పుడు బాబా స్టార్ట్ చేశారు. ఇతను ఏంటంటే అందరి దగ్గర మన చరిత్రలు తీసుకోవడం, అవి సేకరించడం, బాబా దగ్గర పరిగెట్టడం, ఈయనకి జరిగిన అనుభవాలు, విశేషాలు, వాళ్ళ గురించిన విధి అక్షరబద్ధం చేయడం, దాన్ని గ్రంథస్థం చేయడం, ఇవన్నీ కూడా బాబాతో చెప్పుకునేవాడు వచ్చి. ఈయన కూడా చాలా సంతోషపడేవాడు. బాబా చేసి చాలా బాగుంది గను, ఇది ఈ కార్యక్రమం ఇలా కొనసాగిస్తుంది. కానీ నువ్వు ఉద్యోగాన్ని వదిలేయాలయ్యా, చాలా బాగుంటుంది, ఇంకా చాలా పని ఉంది. నేను కరెక్ట్గా ఇదే ప్రభావం ముందులో వెనకాయ పడ్డాడు. ఏదో బాగుందని చెప్పాలి, లేకపోతే ఇలా కాదని చెప్పాలి, కానీ ఉద్యోగం అనేమంటాడు బాబా అనుకున్నాడు. అందుకే 4-5 సార్లు ఊరుకుంటాడు. వచ్చినప్పుడల్లా ఇదే పని, నువ్వు ఉద్యోగం మానేయాలి అనేవాడు. ఎందుకంటే అంటే నిద్రపోయిన వాళ్ళు వేస్తారు, ఉద్యోగం మానేయాలి అనేప్పటికీ 4-5 సార్లు చూసి అప్పుడు బాబా ఏంటి బాబా నువ్వు చెప్పేది, ఈ ఉద్యోగంలో బట్టే కదా 2 పూట్ల నేను భోజనం చేస్తున్నాం మా కుటుంబం అంతా, నువ్వు మానేయమంటే మేము ఏం చేయాలి బాబా అంటాడు. ఎందుకు అంత కలవరపడదో భగవంతుడు చూసుకుంటాడు రా, భగవంతుడు అన్నీ చూస్తాడు, నీ గురించి భగవంతుడు కలవరపడుతున్నాడు. ఏంటి బాబా నువ్వు ఎలా అంటావు, కానీ నేను ఇప్పుడు ఫౌజ్దార్ ఉద్యోగం అంటే ఇన్స్పెక్టర్ ఉద్యోగానికి నేను ప్రిపేర్ అవుతున్నాను, నాకు వచ్చేస్తుంది. అప్పుడు కొన్ని రోజులు చేసిన తర్వాత అప్పుడు చూద్దాంలే అంటాడు. ఇంకా ఉద్యోగం ఇది మనం అపశకునం తీసుకుంటాం కదా, ఇదేంటి ఇలా నీ ఉద్యోగం రాదు, నువ్వు ఎందుకు ఉద్యోగం అనుకుంటున్నావు, బూట్లు చూడడానికి ఉద్యోగం. మనందరినీ కలిసి ఒకటి అన్నాడు, పిడకలు ఎదుకోవడానికి వచ్చాడా, ఆయన అన్నాడు బూట్లు చూడడానికి వచ్చావరే అంటాడు. ఇది అర్థం కాదు. సరే, ఇంకా ఇలా ఉండగా చనిపోతూ ఉంటుంది. ఈయన ఏం చేస్తాడంటే ఇన్స్పెక్టర్ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతాడు, రేపు ఎగ్జామ్స్. ఈయన ఏం చేస్తాడు, ఈయనకి తెలిసిన ఓబీలోకి మార్చడం బాగా వచ్చాడు. ఆ ఇన్స్పెక్టర్ పరీక్ష కావాల్సిన కోర్స్ ఏదైతే చదవాలో దాన్ని ఓబీ కింద తయారు చేసి దాన్ని కట్టొచ్చబడేస్తాడు అనమాట. పెట్టేసి ఇంకా వెనక్కి చూడకుండా నన్నయ్య పట్టాలు కూడా రాసినట్టు రాసేస్తాడు. ఈయన ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణ అయిపోతాడు, ఫస్ట్ క్లాస్లో పాస్ అయిపోతాడు. అక్కడికి వెళ్తాడు. ఎక్కడికి మన అహ్మద్ నగర్ వెళ్ళినప్పుడు నానాసాహెబ్ చంద్రుడు కనిపిస్తే, బాబా అలా అన్నాడు కానండి నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యానండి. ఆహా, వెరీ గుడ్, బాగుంది అంటాడు. వీళ్ళిద్దరు కలిసి షిరిడి వస్తారు. బాబా అక్కడి నుంచి వస్తాడు. ఏంటి గను చాలా సంతోషంగా ఉన్నావు అంటే, అప్పుడు నాన్న చెప్తాడు, బాబా మన గను ఇన్స్పెక్టర్ ఉద్యోగం పరీక్షలో ప్రథమ శ్రేణిలో పాస్ అయ్యాడు, ఇంక పెద్దగా ఏం లేదు, ఈ ఇంటర్వ్యూ పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది కదా, అది నామినే అంతే, ఉద్యోగం వచ్చేస్తుంది. వాడు పేపర్లో ఉత్తీర్ణయ్యాడు, పేపర్ తక్కువ లేడు, పేపర్లో ఉత్తీర్ణయ్యాడు అంతే, రాదు ఉద్యోగం. గను ఆ మాయలో పడకరా బాబు, రాదురా అంటాడు. ఇది ఎక్కడ కూడా బాబు నేను ప్యాస్ అయినా కూడా ఎలా అంటాడు ఏంటి, మళ్ళకే కదా బాబు అప్పుడు ఇప్పటికీ అప్పటికి ఇలా అంటాడు. అనేప్పటికీ ఇలా జరుగుతూ ఉంటుందండి. వచ్చినప్పుడల్లా రాదు, వెళ్ళకు, మాయన కొరకు ఇదే అంటుంటాడు, ఇంక వేరే మాట్లేదు. ఈయన ఇంకా లాభం లేదని షిరిడి రావడం తగ్గించేస్తాడు. ఇంక రాడు షిరిడి తగ్గించేసి, ఒకవేళ వెళితే ఇవన్నీ అంటాడు కదా అనుకుని ఇక రావడం తగ్గిపోతుంది. ఇది చూస్తాడు, నానాసాహెబ్ చంద్రుడు చూస్తాడు. చూసి బాబా లాంటి మహనీయులు చెప్పారంటే దాంట్లో అర్థం ఉంటుంది, ఊరికే చెప్పరు. బాబా లాంటి మహనీయుల నోట్లో వచ్చిందంటే రాసుకుని నువ్వు ఒక పచ్చి, నీకు ఎంత జీతం వస్తుందో అంత జీతం ప్రతి నెల నేను నా చేతి నుంచి ఇస్తాను, నువ్వు హాయిగా బాబా యొక్క మాట విను అంటాడు. ఈయన మాట కూడా పక్కన పెట్టేస్తాడు, ఇంకా రావడం మానేస్తుంటాడు. ఒకసారి ఏమవుతుందంటే ఈ షిరిడి దాటి ఒక చోట విచారణకి వెళ్తాడు.
బాబా లేడీ బాగా వస్తుంటారు కదా, ఈయన టైమింగ్స్ తెలుసు. బాబా లేడీ తోటకి ఏ టైంలో ఏ మార్గంలో వెళ్తాడో ఆ టైం తప్ప మనం వెళ్ళాలి అని నిర్ణయించుకుంటాడు. వెళ్ళి ఈయన వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఆ టైం కాకుండా వేరే టైంలో టక్ గొర్రెలు వచ్చేస్తున్నాడు. కరెక్ట్గా బాబా వచ్చి నిలబడతాడు తక్కువని. ఇది బాబా ఇదేంట్రా బాబు, ఈయన వచ్చి నిలబడ్డాడు. ఆయన తెలియదు అంటే ఎంత నాటకం. దాని మనకు గొర్రెలు దిగుతాడు. బాబా నమస్కారం పెడతాడు. నీకు తెలియదా ట్రిక్స్ అది గను, నీకు ఎంత చెప్తున్నా అర్థం కావట్లేదు. మానేమని చెప్తున్నాను, నువ్వు తప్పించుకు తిరుగుతున్నావు. నీకు ఎలా చెప్పినా కూడా బుర్రకి ఎక్కట్లేదు. పశ్చాత్తాపం, నువ్వు చాలా పశ్చాత్తాపడతావు. నీ ఇష్టం గట్టిగా చెప్తాడు. ఫైనల్ వాళ్ళు గట్టిగా చెప్తాడు. చెప్పగానే ఏం మాట్లాడు, ఎందుకంటే పోలీసు ఉద్యోగం మీద ప్రేమ. ఆ గుర్రాన్ని జాగ్రత్తగా ఇలా పెట్టుకుని ఆయన తప్పించుకుని వెళ్ళిపోతాడు. అయితే బాగా తెలియదండి ఎలాగలాగాలో ఎలాగ చేయాలో. అప్పుడు కాసులనేమో ప్రాపంచిక ఉద్యోగ వాటిలో తిరుగుతుంటే, దాంట్లో పదోన్నతి పొందాలి అని అనుకుంటుంటే, నాయన ప్రాపంచిక సుఖం అనేది పారమార్థిక సుఖం ముందు తుచ్చం అని నిరూపించడానికి బాగా ఇతన్ని కొంచెం వృద్ధి చేయడానికి కొన్ని సంకటాలు బాబా ఏర్పాటు చేస్తాడు. ఆ సంఘటన ఏంటో కొంచెం చూద్దాం. ఎందుకంటే బాబా పట్టుకుంటే వదలడండి. మనల్ని పట్టుకుంది బాబాయే, మన మాత్రం వదలడు. దానికి ఏదైనా మొట్టిగా వేసినా సరే, బాబా నేను హైవేలో కాదు కానీ నువ్వు హైవేలో తీసుకెళ్తున్నావు, కొంచెం పక్కనే బురద ఉంది నాకు అలవాటు, కొంచెం ఆడుకుని వస్తాంటే ఒక్కటి కొట్టి మళ్ళీ ఎక్కిస్తాడు. ఆ ఒక్కటి మాత్రం గ్యారెంటీ పడిపోతుంది. అలాగే ఈయన కాసుగల మహారాజు గారు జాంపేటలో ఉన్నాడు. వామశాస్త్రి గారు ఒక కండిషన్ పెట్టారు కదండి, ప్రతి ఏడాది కూడా నువ్వు పండ్రాజీపురం వెళ్ళి పాండురంగాన్ని దర్శించుకోవాలి అని. అది తూచా తప్పకుండా వెళ్తున్నాడు. ఈ జాంపేటలో ఉండగా ఏడాది అయిపోతుంది కానీ పండరీపురం వెళ్ళలేకపోతాడు. వెళ్ళలేకపోతే ఎలాగైనా సరే వెళ్ళాలని అనుకుంటాడు. ఈయనకున్న ఇన్ఫ్లుయెన్స్ అనుకోండి, ఈయనకున్న ముక్కు సూటిగా అవడం అనుకోండి, కొలీగ్స్లో అంటే సహాయ ఉద్యోగులు ఉంటారుగా, వాళ్ళకి ఈయనకి పడేది కాదు. ఈయన మీద అసూయ ద్వేషాలు భయాలు అన్నీ వేసుకుని వీడు అధికారం ఒక ఆయన ఉంటాడు, ఫిలిప్ అని బ్రిటిష్ చేసేస్తాడు. ఆయనకి కంప్లైంట్ చేస్తుంటారు, సార్ వాడు ఇలాగా అలాగా చేస్తుంటారు. ఈ ఫిలిప్ కూడా పడదు ఈయన, ఎందుకంటే ఈయన కూడా ముక్కు సూటే కదా, అందుకని ఈయనన్నా కూడా పడదు. అవకాశం కోసం ఇది చూస్తాడు. ఈయన వెళ్ళి 7 రోజులు నాకు సెలవు కావాలని లెటర్ పెడతాడు. అక్కడ నో నువ్వు వెళ్ళడానికి వీలే, చాలా పని ఉంది అంటాడు. ఇదేంటో బాబా అనుకొని ఏమైతే అయింది బాబా చూసుకుంటాడని ఆ లెటర్ ఎక్కడి వెళ్ళిపోతాడు. వెళ్ళేప్పటికీ ఏడు గణపతిరాయుడు అంటే ఏమంటే వేరే పర్సన్ ఆటలో అని వెళ్ళాడు. రాసేంటి అన్నాడు. మొత్తం అంతా ఒకటి రాసి పై అధికారులకి ఈయన మీద కంప్లైంట్ పంపించేశాడు. ఈయన వెళ్ళాడు కానీ ఈ గుండెలో దడదడ మొదలెట్టింది. ఇప్పుడు కనుక నేను వెళ్తే ఒకవేళ ఉద్యోగం తీసేస్తానేమో అని ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ వచ్చింది. ఎందుకంటే తీసేస్తే కష్టం కదా, రాబోయే ప్రమోషన్ ఉంది కదా, ఇవన్నీ వచ్చాయి. వెంటనే బాబా జ్ఞాపకం వచ్చింది. బాబా ఎలాగైనా సరే ఈ సంకటం నుంచి నువ్వే మనల్ని బయటికి తీసుకురావాలి. అంతగా అయితే తీసే కంటే ముందు నేను గౌరవప్రదంగా రిజైన్ చేస్తాను అని సంకల్పం చేస్తాడు. మరి బాబా ఒకటి కొట్టినా తల్లే కదండి, కొట్టి అమ్మ అని గౌరవించుకోడు, వీడు ఎంత గొప్ప చేస్తారా. వెంటనే అని చంద్రబాగా నదిలో స్నానం చేసి బయటకు వస్తాడు. పాడలి అనేటువంటి ఒక ఊరు ఉంటుంది, ఆ పట్టేలు ఎదురొస్తాడు. ఆహా గణపతిరావు భలే కనిపించాయా అని ఈ ఏంటో బాబు చూసుకుంటాడు. మరి నాకు చాలా సంతోషంగా ఉందయ్యా, నాకు 2 ఎద్దులు ఉన్నాయి, ఆ 2 తప్పిపోయాయి, వాటిని వెతుకుతుంటూ వస్తే ఇక్కడ ఎత్తు దొరికింది, 2 ఎత్తు కోసం ఎత్తుకున్నా, నాతో మన ఇద్దరు కలిసి ఎత్తుకుతాను పద అన్నాడు. వెంటనే బాబాయ్ నమస్కారం పెట్టిన అమ్మ మంచి ఒక కేసు దొరికింది కదా మనకి అనేవాడికి ఆ పక్క సందులోన బయట సందులో 2 ఎత్తు కూడా దొరికేసింది. ఈయన దగ్గర ఒక వాంగ్మూలం తీసుకుంటాడు. ఈయన నాతో పాటు వచ్చాడు, ఇలాగా ఎద్దు ఎదిగాం అని తీసుకుని ఈయన ఏం చేస్తాడు, ఇంకా బాగా మంచి మహానుభావుడు కదా, వెళ్ళి పండరీపురం పోలీస్ స్టేషన్ అధికారి దగ్గరికి వెళ్ళి ఆయన చేత ఒక ఇనిషియల్ ఎంచుకుంటాడు, ధృవీకరణ ఈ పటేల్ చెప్పింది కరెక్ట్ అని ఒక స్టాంప్ పెట్టుకుంటాడు. ఆయన జేబులో పెట్టుకుని 4 రోజులు ఉంటాడు పెట్టి పండరీపురంలో ఇంకా ఫ్రీ అయిపోయాడు కదా. మంచి ఇంకా పోలీస్ స్టేషన్ వస్తాడు, జాంపేట పోస్తాడు, దొరికాడని మిగతా అంతా అనుకుంటాడు. ఫిలిప్ కూడా ఇలా చూస్తుంటాడు, ఇదిగో దీనికి సంజాయిషి అంటాడు, ఇలాగేమండి అని మంచిగా రాసి నేను డ్యూటీలో ఉన్నానని ఇది ఏదైతే డాక్యుమెంట్ ఉందో అది సబ్మిట్ చేసి పంపిస్తాడు. అది పై అధికారికి వెళ్తుంది.
దీనికి ఇంత అద్భుతంగా డ్యూటీ చేస్తే తిడతావా అని ఇతనికి అభినందన, ఈయనకి వార్నింగ్, పిలుపుకి వార్నింగ్, ఈయనకేమో అభినందన. బయటపడిపోయాడు. అక్కడ తగ్గిపోతే పర్వాలేదు, అక్కడికైనా తెలియాలిగా, మనం రిజైన్ ఇచ్చేస్తామని చెప్పాముగా బాబా దగ్గర. అయినా మర్చిపోయాడు బాబా. ఏమంటే అవుతుందిలే అనుకున్నాడు. సరే ఇట్లా జరిగిపోతున్నాడు. ఈ లోపల ఏమవుతుందంటే జాంపేట నుంచి నేవాస ట్రాన్స్ఫర్ అవుతాడు. నేవాస అంటే అందరికీ తెలిసిందే. టైం ఎంత అయింది? ఇంకా అదే అదేంటండి మీరు బాబాయ్, మీరు కూడా తమ్మేకం వస్తే బాగుంటుంది. అంటే మీరు తప్ప అందరూ తగ్గొచ్చాయా? సరే చూద్దాం మరి బాబాయ్ ఎలా నేర్పిస్తారు. అయితే అండి నేవాస ట్రాన్స్ఫర్ అవుతుందంటే కొంచెం కట్ చేస్తాను నిత్యం. అయితే బాగుందండి, బాగోలేదన్నా కూడా చేతులెత్తండి. దాసుకొని మరి అది అందుకు బాగుంటుంది. అయితే అయితే ఈయనకి నేవాస ట్రాన్స్ఫర్ అవుతుందండి. నేవాసాలో మోహినీరాజ్ మందిరం ఉందండి, ఎంత అద్భుతంగా ఉంటుంది, ఎత్తులో ఉంటుంది. మోహినీరాజ్ ఇద్దరు, విష్ణుమూర్తి మోహిని ఇద్దరు ఉంటారు. సరే దాంట్లో కూడా కథ ఉంది, కానీ మరి 10 నిమిషాలు అనేప్పటికీ నేను కొంచెం జంప్ చేసేస్తాను. అయితే ఇంకా అక్కడ ఏమవుతుందంటే ఈయన బాబా తమాషాలు వదిలేమన్నారు కదండి, తమాషాలు ఈ దీంతో వదిలేద్దాం, ఇక్కడ ఆఖరి ప్రదర్శన నేను చేస్తాను అని మోహినీరాజ్ మందిరంలో తమాషా లాస్ట్ ప్రోగ్రాం పెడతారు. పెట్టేందుకు అందరూ వస్తారు, తమాషా అంతా బ్రహ్మాండం జరిగిపోతుంది, ఇలా ఆఖరిని అని చెప్పేస్తారు. ఇది అయిన తర్వాత ఆ గుడి పాలకవర్గం అందరూ ఉంటారు కదా, ఈ వీళ్ళు చేసి పెట్టేస్తారు. మంచి పవిత్రమైనటువంటి గుడిలో అపవిత్రమైన కార్యాలు చేస్తాడు ఆయన, తమాషాలు నాటకాలు అనుకుంటూ అని పెట్టేస్తారు. పెట్టేప్పటికీ అది పెద్ద కేసు అయిపోతుంది, ఒకటి ఉద్యోగం పోతుంది, 2 జైలు శిక్ష కూడా అనేప్పటికీ ఇక బాబా ఫోటో ముందు వెళ్ళి మోకరిల్లిపోతాడు. బాబా నువ్వే కాపాడాలి బాబా, నువ్వు లేకపోతే నేను చేయలేను బాబా, నువ్వే రక్షించాలి బాబా, ఎలాగైనా నువ్వు ఎలా చెప్తే అలాగే చేస్తాను బాబా అంటాడు. బాబా వినాలి కదా బాబా, మనం ఆయన మాట వినపోయినా ఆయన మాట బాబా మన మాట ఎప్పుడు వింటూనే ఉంటారు. వచ్చేప్పటికి బాబా వచ్చేప్పటికి ఆ టైం వస్తుందంటే మెజిస్ట్రేట్ దగ్గరికి వెళ్తాడు. ఎడగానే ఏంటి సన్యాసి అంటాడు. అయ్యా నేను బ్రాహ్మణ్ణే, అది ఇచ్చిన స్టేట్మెంట్. నేను బ్రాహ్మణ్ణే, నేను కనుక క్షవరం చేయించుకున్నాను అనుకోండి, స్నానం చేసి కానీ నా పూజా మందిరంలోకి వెళ్ళను. కానీ అదే క్షవరం గుడిలో చేసుకుంటే ముగ్గు అంటారు, దాన్ని పవిత్రం అంటారు. అలాగే ఈ పవిత్రమైనటువంటి గుడిలో నేను మొక్కుకున్న తమాషాలు వదిలేస్తాను, ఇది తప్పు ఎలా అవుతుంది సార్ అంటాడు. ఆయన వెంటనే భలే మాట్లాడేదని చేసుకుంటారు. అంత అద్భుతంగా బాబా ఆ స్టేట్మెంట్ చూస్తారు. ఇది అయ్యేప్పటికీ అయినా సరే మళ్ళీ మనకి ఇచ్చే కదా, ఇలా సాఫ్ చేస్తాడు, రైట్ వచ్చేస్తాడు. దేంట్లో అది అయిపోగానే ఇంక అసలైందండి కొంచెం 2 నిమిషాలు చాలా అద్భుతమైన లీలది. అప్పుడు అయ్యేప్పటికి ఇంకా ఈయన ఇలా నడుస్తూ ఉంటుంది, బాబాని మొక్కుకుంటూ ఉండడం, బాబా రిలీజ్ చేస్తూ ఉండడం, మళ్ళీ ఈయన మాట ఈయనది ఉద్యోగం. ఇంకా లాస్ట్కి వచ్చేప్పుడు ఇంకా బాబా ఇంకా సంకటాలు కనిపించడం కూడా, ఎందుకంటే మన పారమార్థికంగా పదోన్నతి పొందడానికి తప్ప బాబా మనకి కష్టపెట్టడానికి మాత్రం కాదండి. ఇప్పుడైనా సరే మనకి ఏమైనా ఒకటి జరిగింది అంటే మనం బాబా సమక్షంలో, బాబా దర్బార్లో, మనం బాబా పాదాల దగ్గర ఉన్న వాళ్ళకి ఎటువంటి సంకటాలు ఉండవు. కానీ సంకటం ఎందుకు ఏర్పడుతుంది అంటే మనల్ని వృద్ధి చేయడానికి మాత్రమే. కానహాబిలుడని ఒక మహానుభావుడు ఉన్నాడండి, ఆయన గజదొంగ చాలా. ఆయన చూస్తే ప్రజలు పోలీసులు ఇద్దరు కూడా వణికిపోతారు. ఎన్నో హత్యలు చేశాడు, ఎన్నో దోపిడీలు చేశాడు, కానీ ఎవరు కూడా ప్రభుత్వాన్ని పట్టుకోలేకపోతున్నారు. ఎంతమంది ఆయన్ని పరిశోధిద్దామని వెళ్ళే వాళ్ళందరూ కూడా చంపేశారు. ఇప్పుడు మన దాసుగణ మహారాజు గారికి ఒక గూఢచారి కింద అక్కడికి వెళ్ళు అన్నారండి. ఈయనకి కారు ఎక్కిపోయాడు. అంటే కానాపినుడు ఎక్కడ కొండ ముందు ఏడుగు ముందు చిన్న ఎనగలా నేను ఎందుకు పనికి వస్తాను, నేను వెళ్ళను అని చెప్పి అనేక రకాలుగా ప్రయత్నం చేసినా నువ్వు వెళ్ళి తీరాలి, అది కూడా రామదాసి వేషంలో వెళ్ళాలి అంటాడు. అని ప్రభుత్వాల ఖర్చుతో 4 గ్రంథాలు ఆయన కొనిస్తారు. రామదాసి ఉండవలసిన గ్రంథాలు, ఒకటి విష్ణు సహస్రనామ స్తోత్రం, మనకు కూడా వస్తుంది కదండి, శ్యామాకి ఇచ్చినప్పుడు విష్ణు సహస్రనామ స్తోత్రం, దాసబోధ, జ్ఞానేశ్వరి,
ఆధ్యాత్మిక రామాయణం. ఏదైతే మనం చాలా గొప్ప గ్రంథాలు అనుకున్నామో అవి ప్రభుత్వ ఖర్చుతో మన రామదాసిగా వేషం వేస్తున్న దాసుగణ మహారాజు గారికి ఇచ్చి వెళ్ళమన్నారు. ఈయన స్మరించుకుంటూ లోని అనే గ్రామంలో ఉన్నాడు. ఆయన ఎవరు? మన కాన్హాబిలుడు. వెళ్ళేటప్పటికీ సెలయేరు పాకుతూ ఉంటుంది. ఆ సెలయేరు పక్కనే రామ మందిరం ఉంటుందండి. చాలా బాగుంటుంది ఆ వాతావరణం అంతా. అందరూ లేచి వెళ్ళిపోకండి, కొంచెం కూర్చోండి సార్. మాస్టర్ వచ్చేస్తున్నారు. రిటర్న్స్ మాస్టర్ రిటర్న్స్ సార్. ఓకే, అయితే అక్కడికి వెళ్ళేప్పటికీ ఆ రామ మందిరం అంతా కూడా నిర్లక్ష్య వైఖరి అవలంబించి ఉంటుందండి. ఒక దీపం పెట్టేవాళ్ళు లేరు, ఒక నైవేద్యం పెట్టేవాళ్ళు లేరు, అంత చెత్తగా ఉంటుంది. ఇంక చాలా బాధ కలుగుతుంది. ఆ చెత్తంతా తీసేసి ఆ సెలయేలో నీళ్ళన్నీ తీసి విగ్రహాలన్నీ కడిగి అభిషేకం చేసి ధూపదీప నైవేద్యాలు చేసి రోజు పొద్దున్నే 12 సార్లు విష్ణు సహస్రనామ స్తోత్రం చేసి మరి సాయంత్రం దాసబోధ చెప్పి మధ్యలో ఆధ్యాత్మిక రామాయణం ప్లస్ జ్ఞానేశ్వరి చదువుతుంటే ఎవరు రామదాసు వచ్చారట, అక్కడ ఏదో చేస్తున్నారట అని సాయంత్రం జనాలు రావడం అందలేదు. ఇది ఇలా ఉండగా ఇవన్నీ చేస్తున్నాడు. ఒక విధమైనటువంటి ఎప్పుడైనా సరే అండి, భగవంతుడితో ఎప్పుడైతే సాన్నిధ్యంలో ఉన్నామో మనకి అన్నీ సంప్రాప్తం అవుతాయి. ఈ లోపల ఏంటంటే వచ్చిన డ్యూటీ మర్చిపోకుండా అక్కడ పశువులు కాపాడి వాడిని ఎంక్వైరీ చేయడం మొదలెట్టాడు. బాబు ఎవరు కానాబిలుట ఏంటే బాబు అంటే, అవునండి కానాబిలుడు ఇక్కడ పటేల్ గారు గంగారాం పాటిల్ అనేటువంటి పటేల్ ఉన్నాడు ఇక్కడ, ఆయన ఇంటికి తరచూ వస్తుంటాడు అని ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. వస్తే ఈయన ఏం చేశారంటే గంగారాం ఎవరు ఆయన గురించి కూడా చేశారు. సరే ఆ నోట ఈ నోట వినేప్పటికీ గంగారామ గారు ఎవరు అసలు రామదాస్ చూద్దామని వచ్చాడు. వస్తూనే ఈయన చూశాడు. నా జాతకం చూడండి చెయ్యి పెట్టాడు. అనేప్పటికీ ఈయన నేర్చుకోలే, కానీ ఇలా పట్టుకున్నాడు. ఈయన పెద్ద జ్యోతిష్కుల్లా నటిస్తూ ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాడుగా గంగారాం అంటే ఏంటి, వాళ్ళ పిల్లలు ఎంతమంది అని ఈయన టక్క చెప్పడం మొదలెట్టాడు. ఆల్రెడీ ఆ పశువులు కావాలని చేత ఇన్ఫర్మేషన్ ఉంటాడు. ఈయన అబ్బా ఎంత దైవిక శక్తి గలవాడు, ఈయన ఎంత మహానుభావుడని ఈయన తరచూ రావడం వెళ్ళడం చేస్తున్నాడు. ఒకరోజు కానాబిలుడు ఈయనకి సమాజం చెప్తాడు. ఎవరు అక్కడ ఎవరు ఉన్నారట, రామదాసి కింద ఉన్నట్ట, ఎవరు అంటాడు. అంటే మీరే అనుమానించగలేదండి, ఆయన చాలా మహానుభావుడు, చాలా దైవిక శక్తి గలవాడు అంటాడు. సరే. ఒకరోజు మధ్యాహ్నం ఆ ప్రాంతాల్లో కానాబిలుడు డైరెక్ట్ గంగారాం దగ్గరికి వచ్చేస్తాడు. గంగారాం ఆయన ఎవరు? లేదు, ఆయనకి చాలా శక్తులు ఉన్నాయి, మహానుభావుడు అని చెప్తాడు. ఆయన గురించి నాకు ఇన్ఫర్మేషన్ ఉంది, పద అక్కడ పోదామని గంగారాంకి వచ్చుకొని రామ మందిరానికి వస్తాడు. వింటున్నారంటే ఎక్కడికి వచ్చాడంటే రామ మందిరానికి వచ్చాడు. రామ మందిరం వచ్చి హాయి పడుకున్నాడు. మధ్యాహ్నం లంచ్ టైం అయిపోయింది, పడుకున్నాడు. లేపించాడు. లేచాడు. ఇలా అయ్యమని చూస్తాడు భక్తులు. అంటే గన్ తీసుకుని పెట్టేస్తాడు. ఎవరు? కాన్హాబిలుడు పెట్టి, ఎవరు నువ్వు అంటే, నేను నీ పేరు గణపతిరావు దత్తాత్రేయ సహస్రబుద్ధే, నువ్వు పోలీసు, నీ నెంబరు 727, మొత్తం సమాచారం నా దగ్గర చంపేస్తాడు. అలా కాదండి, యాక్చువల్గా అయితే మాది సతారా ప్రాంతం, పాండవాడి అనేటువంటి ఊరు మాది. నేను తీర్థయాత్రలకు వెళ్తూ ఉంటే అక్కడ మా ఊళ్ళో ప్లేగ్ ఉందని తెలిస్తే కొంచెం 4 రోజులు ఇక్కడ ఉండిపోదాం అనుకున్నాను. అంతే తప్ప నాకేం తెలియదు. నాకు తెలుసు ఎవరు, నీ సంగతి ఏంటో తెలిసి ఇప్పుడు చంపేస్తాను పెట్టేస్తాడు గన్, సినిమాలో చూపించినట్టు. అప్పుడు ఇంక అయిపోయింది. ఆయనకి ఏం కనపడదు, ఇంకేం కనపడలేదు. మృత్యుదేవుడిని ఆయన కళ్ళ ముందు వచ్చి నాట్యం చేస్తున్నట్లాగా వికటాటాసం చేస్తున్నట్టు కనిపిస్తుంది దాసుని మహారాజు. అయిపోయిందిరా బాబు అని, ఒక్క నిమిషం ఆగు బాబు, నేను ఆ రాములు వారి పాదాల దగ్గర తలకాయ పెడతాను, అప్పుడు కాల్చేయి అని, బాబా నువ్వే కాపాడాలి బాబా 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 అని ఆయన తల తీసుకెళ్ళి రాములు వారి పాదాల దగ్గర పెట్టేవాడికి ఈ బుర్ర మార్చేస్తాడు. బాబా టిక్కు తిప్పాడు. తిప్పగానే సరే నాకు వేరే పని ఉంది, నేను మళ్ళీ వస్తా, వచ్చి అంతు తెలుస్తాను, అంతవరకు నువ్వు కదిలేవా చూసుకో అని చెప్పి వానికి ఇస్తాడు. ఈ గంగారాం అంతా చూస్తున్నాడు. ఆ పటేడు నీకు భక్తి మరీ పెరిగిపోతుంది. ఈయన లోపల బాధపడుతున్నాడు. బాబు నా సంగతి ఏంటని పైకి మేకపోతే గాంభీర్యంగా చేస్తున్నాడు. ఈయన భక్తి బాగా పెరిగిపోయి గంగారాంకి ఇంకా భక్తి పెరిగిపోయి ఇంకా తరచు రావడం మొదలెట్టాడు. ఒకరోజు ఏమైందంటే గంగారాం వీడి దగ్గర వస్తాడు. అయ్యా స్వామి, నా చెవి పట్టంతా కోసాను,
పోసి దాన్ని బెల్లం కింద మార్పుదాం అనుకుంటున్నాను. సో కానాబీరుడు మొదలైన వాడు వస్తున్నారు, మీరు కూడా వస్తే బాగుంటుంది. అయ్యా చాలా సంతోషం, నేను రామదాసిని. కానాబీరుడు లాంటి మహానుభావులు వస్తున్నాడంటే అన్నీ ఉంటాయి కదా, మొక్కలు గిక్కలు చెక్కలు అన్నీ ఉంటాయి, మాంసాహారాలు అన్నీ ఉంటాయి కదా, అవి రామదాసి కదా, నేను ఎదవు కదా. ఈ మాట వచ్చినప్పుడు చెరుకు ముక్క తీసుకురా, దాంట్లో సంతోషపడతాను. సరే అది కూడా కరెక్ట్గా వెళ్ళిపోతాడు. ఈయనకి ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఫలానా టైంలో కానాబీరుడు వస్తాడు, ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ అందించేస్తాడు. ఫలానా టైంలో గంగారాం ఇంట్లో కానాబీరుడు వస్తాడు, వాళ్ళు మంది బాగా వచ్చి ఎన్కౌంటర్ మొదలెట్టేస్తారు. 50 మంది పోలీసులు, కాల్పులు జరిగిపోతూ ఉంటాయి. కానాబీరుడు ఇంట్లో 30 మంది పోలీసులు కూడా చచ్చిపోతారు. గంగారాం వెనక నుంచి తప్పించుకొచ్చి ఈ దగ్గరికి వచ్చేస్తాడు. అయ్యా కానాబీరుడు చాలా ఆపదలో ఉన్నాడు, మీరు ఎలాగైనా సరే ఆయన రక్షించాలి, మీరు ఆయన కాపాడాలి, మీరు రాముడితో చెప్పండి అంటాడు. ఈయనప్పుడు పూజలో ధ్యానంలో ఉంటాడు. ఈయన ఏం మాట్లాడితే అలా ఉంటాడు. ఈ లోపల అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది, బాబు కానాబీరుడు తప్పించి పారిపోయాడు. ఆహా, ఈయనకి నేను చెప్పడం వల్ల, ఈయన రాముడితో చెప్పడం వల్ల ఆయన బతికాడు అని ఇంకా భక్తి భావం పెరిగిపోయి కానాబీరుడు బతకమని చెప్తాడు. ఆయన ఎవరు అనుకుంటున్నావయ్యా, నువ్వు బతికావంటే ఆయన వల్లే కారణం. అయిపోయింది లాస్ట్ వర్డ్స్. ఒక 5 నిమిషాలు దయచేస్తే అదే లాగద్దన్నా, మీరు ఇవ్వాలి. కానీ చిన్న ట్రాన్సాక్షన్ ముందు అందుకే చెప్తాను, ఇలాంటివి వస్తున్నాయి. అయితే అంటే ఏమైనా బోర్డు కొడితే ఆపేస్తాను. అయితే శ్రీనివాసరావు గారికి మరి అవకాశం ఇస్తాను ఆయన మహానుభావుడు. అయితే అంటే ఇక్కడ కానాబీరుడు ఎక్కడ అయితే ఆ కానాబీరుడు చెప్తే అతనికి కూడా ఇతని మీద నమ్మకం పెరిగిపోతున్నాడు. పెరిగిపోయి వెంటనే ఆయన కూడా 2-3 సార్లు ఇక్కడ రావడం మొదలెడతారు. ఇక ప్రభుత్వాలు ఏం చేస్తారంటే ఇతను పట్టుకోవడం కష్టం, ఇతను చంపడం కష్టం, నీకే ఆ మందు అవి అన్నీ ఇస్తాం, సమయం చూసి లేపేయండి అంటారు. ఈయన ఇప్పటి నుంచి కూడా విష్ణు సహస్రనామ స్తోత్రం లాంటి బ్రహ్మాండమైనటువంటి చదివి ఒక మనిషిని చంపడం ఎలాగని చాలా బాధపడతారు. వీళ్ళిద్దరితో చెప్తారు, నాకు కొంచెం వీక్గా ఉంది, నాడి చాలా వీక్గా ఉంది, నేను అహ్మద్నగర్ వెళ్ళి చూపించుకుని వస్తానని చెప్పి అహ్మద్నగర్ వెళ్ళి నానా సత్యం దొరకతో మాట్లాడి ఒక ఉద్యోగ నిపుణుడి దగ్గర సర్టిఫికేట్ తీసుకుని ఈయనకి గుండె చాలా వీక్గా ఉంది, ఉద్వేగం పనికిరాదని చెప్పి ఈయనకి ఒక సర్టిఫికేట్ ఇప్పించుకుంటే అది ప్రభుత్వానికి ఇచ్చి ఈ బాధ్యత నుండి పెర్మనెంట్గా తప్పుకునేట్లా చేస్తారండి. అయినా సరే బయటపడ్డామని అయినా మారలేదు, తీరలేదు, పౌద్దారున్నటువంటి సంతోషం అది. కాకపోతే ఇంకోటి కూడా ఉంది లాస్ట్ అంటే అదేంటంటే ఈయన నేవాసాలోనే ఉండగా ఈయనకి ఒక అధికారి అది అప్పచెప్పి వెళ్తాడండి, ఏది స్టేషన్. ఈయన ఇంకో సిపాయికి అప్పచెప్పి ఈయన వెళ్ళిపోతాడు. ఈ లోపల ఒక ఊరు మున్సిపల్ ఏం చేస్తారంటే 32 రూపాయలు జమ చేసినట్టు ఫైన్ తాలూకు డబ్బులు ఇక్కడ పంపించమంటారు. ఈ ఒక్కడే ఉంటాడు, అటు ఇటు ఎవరి దగ్గర 32 రూపాయలు వేసేసుకుంటాడు. ఆ 32 రూపాయలు వేసుకునేప్పటికీ గవర్నమెంట్ ఏమో ఏంటి ఇన్ని రోజులైనా నువ్వు పంపించాలంటే పలానా డేట్తో నేను అక్కడ పంపించానంటే అంటాడు. ఎంక్వైరీ తీస్తే అప్పుడు ఎవరున్నారు అంటే దాంట్లో డ్యూటీలో ఉన్నది మన గణపతిరావు, పెట్టట్రా ఎంక్వైరీ అన్నారు. ఈయనకి అప్పుడు అర్థమైపోయి షిరిడి వెళ్ళిపోయి బాబా పాదాల మీద పడిపోయి, బాబా ఇంకా నాకు చాలు, ఇంకా నమస్కారం పెడతాను, నేను మానేస్తాను వస్తాడు. మళ్ళీ ఎంక్వైరీలో ఈయన కాదు, బాబా తలుచుకుంటే ఏమన్నా చక్కగా తిరుగుతుంది, ఇంకోటి ఎవడో ఉన్నాడు వాడు చేశాడు, అలా కొట్టేస్తాడు. అప్పుడు ఈయన వెళ్ళిపోయి రిజైన్ చేసేస్తాడు. ఆ లెటర్ పై అధికారులకు వెళ్తుంది, ఏంటో పిచ్చివాళ్ళు ఉన్నాయంటే నీకు బౌద్ధానికి రెడీగా ఉంది అని అక్కడ మభ్య పెట్టాలని చూస్తారు. నాకు వద్దు బాబా, బౌద్ధాలు వద్దు, నాకేమొద్దు, నేను వెళ్ళిపోతాను అని ఒప్పించి అలా 11 సంవత్సరాల పాటు ఆయన సిపాయిగా ఉద్యోగం చేయడం జరిగిందండి. అయితే ఇలా ఉండగా బయటకు వచ్చాడు, వచ్చిన తర్వాత షిరిడి వస్తాడు. అయితే అంతే ఇలాగే ఉంటుంది, అక్కడి నుంచి చెప్పడం లేదు. అయితే అక్కడ వస్తాడు, వచ్చి బాబా దగ్గర వచ్చేస్తాడు. ఈ ఘట్టాలు అనిపించిన తర్వాత బయటికి రాబోతే కొంచెం బాధగా ఉంటుంది. మేమిద్దరం అనుభవించాము, మేమిద్దరం తయారు చేసుకున్నాం, ఇదంతా తయారు చేసుకున్నాం. అయితే బాబా దగ్గర వస్తాడు, బాబా నువ్వు మానేమన్నావు, నేను మానేశాను, ఇప్పుడు నా సంగతి ఏంటి అని అడుగుతాడు. ఎందుకంటే ఆందోళన పడతావు కదా, నీకంటే నేను ఏర్పాటు చేశాను, నువ్వు నాందేడు
నాందేడా ఎక్కడ బాబా? పూనా పక్కన? కాదు, జానాకి ముందు వస్తుంది, అక్కడికి వెళ్ళి అన్నాడు. అక్కడికి వెళ్ళడం, అక్కడ బుడ్డ విగ్రహం దొరకడం, ఆ బుడ్డ విగ్రహం ఈయన కలిసిమెలిసి ఉండడం, అక్కడ ఉండడం సేపు వాళ్ళిద్దరూ షిరిడి వస్తే విఠల మందిరంలో ఉండడం, అక్కడ అన్నీ ఎన్నో రకాలైనవి తయారు చేయడం జరిగిందండి. ఈ లోపల సరస్వతీబాయికి ఈయనకిను అంటే మధ్యలో వస్తుంది, ఎందుకంటే ఈ సీరియస్నెస్ పోతుంది కాబట్టి ఇప్పుడు చెప్తున్నా. ఒక ఆడబిడ్డ కలిగిందంటే ఆ అమ్మాయి పేరు యమున తాయి అని పేరు పెట్టారంటే ఆవిడ ప్రసవించేటప్పుడు ఆవిడ మధ్యస్థిమితో కోల్పోతుందండి. అది ఎవరు? మన సరస్వతీబాయి, ఈయన భార్య. ఆ మధ్యస్థిమితో ఎప్పటివరకంటే ఆవిడ చనిపోయేంత వరకు 1919వ సంవత్సరంలో చనిపోయేంత వరకు కూడా ఆవిడ మధ్యస్థిమితం లేకుండానే ఉంటుంది. యుక్త వయసు రాగానే యమున తాయికి ఇచ్చి మ్యారేజ్ చేసేస్తారు. ఆయన చేసి ఎన్నో రచనలు అందరికీ తెలిసినవే, అందుకని అటువైపు వెళ్ళట్లేదండి. అనేక గ్రంథాలు మరాఠీ, సంస్కృతం నుంచి మరాఠీ భాషలోకి అన్నీ కూడా అనువదిస్తూ అలాగ బాబాని స్మరించుకుంటూ వచ్చేటప్పటికీ ఆయనకి చివరి కాలం అంటే ఆఖరి దశ ఆసనం అయిపోయిందండి. ఇది ఇక్కడికి వచ్చేటప్పటికి 1962వ సంవత్సరం ఆగస్టు నెల రాగానే ఆయనకి కడుపు మీద ఒక వ్రణం బయలుదేరుతాడు. ఏదో కాజు ఉండాలి కదండి వెళ్ళిపోవాలంటే భూమి నుంచి. అది పెరుగుతూ పెరుగుతూ ఆశ్వీజ మాసం వచ్చేటప్పటికి ఆ వ్రణం పెరిగిపోయి దాంట్లో నుంచి రక్తం ధారాపాతంగా కారుతూ ఉంటుందండి. కారుతుంటే చాలా వీక్ అయిపోతాడు. ఆశ్వీజ మాసం రాగానే సన్నిహితులందరూ చెప్తారు, నేను షిరిడి పండ్రిపురం వెళ్ళాలి, నన్ను తీసుకెళ్ళంటే మహారాజ్ మీరు ఎందుకు అంత కంగారు పడుతున్నారు, మీ పరిస్థితి బాగోలేదంటే. కాదు వెళ్ళమంటే ఆ రైలు దారి పడుకునే ఎంతోమంది భక్తులు వచ్చి ఆయన విజిట్ చేస్తారు. అయిపోయిన తర్వాత ఈ లోపల నవంబర్ 23వ తారీఖు వచ్చేస్తుందండి. వచ్చినప్పుడు ఆయన ఏంటంటే జ్ఞానేశ్వర మహారాజు పూజలు చేస్తుంటారు. ఆ ఏడాది బంధుమిత్రులందరికీ కూడా ఇన్విటేషన్ పంపించేస్తారు. అందరూ వచ్చేసారంటే జ్ఞానేశ్వర మహారాజు పూజలు అతి బ్రహ్మాండంగా జరిగిపోతూ ఉంటాయి. 23వ తారీఖు వచ్చేటప్పటికి ఆయనకి మళ్ళీ తిరగబెట్టి అన్నం నీళ్ళు ఏమి ఎక్కువ కొంచెం మాత్రమే పాలు తీసుకునేవారు పాపం. అలా చేస్తుంటే 24వ తారీఖు వస్తుంది. ఊపిరి పీల్చుకోవడం కూడా చాలా కష్టమైపోతుంది పాపం. ఆ సమయంలో ఆయన శిష్యుడైన అప్పాజీ ఉంటాడు. ఆయన దాసగణ చరిత్ర రాస్తారు. దాంట్లో ఈ కానాబిడి గట్ట చదువు ఆయన అని చెప్తాడు. ఆయన పాపం కానాబిడి గట్ట చదువుతుంటే బాబా తనని ఎలా రక్షించాడు, ఆయన మహిమలు ఆయన ఏళ్ళు చూస్తే చాలా ఆనందపడతాడండి. 25వ తారీఖు పొద్దున్న ప్రాతః వచ్చేస్తాయండి. ఆయన ఊపిరి తీసుకోవడం కొన ఊపిరిలా వస్తుంది. వీళ్ళంతా అప్పాజీ వీళ్ళందరూ కూడా కంగారు పడిపోతుంటారు, తెలిసిపోయాడు. అప్పుడు గద్గదమైన స్వరంతో గట్టిగా విష్ణు సహస్రనామాన్ని గట్టిగా చదివేస్తుంటారండి. చదువుతుంటే చాసుగడు గణపతిరావు గణపతిరావు సహస్రబుద్ధే దాసుగడు గారు చివరి శ్వాస వదిలేస్తారు. ఇదంతా శోక తప్పులే ఉంటారండి. ఈయన తీసుకెళ్ళి పెద్ద కీర్తనలు జరుగుతుండగా తీసుకెళ్ళి ఆ చంద్రభాగ అనేది ఒడ్డున ఆయన దేహాన్ని అంత్యక్రియ చేస్తారు. ఇవన్నీ కూడా నెక్స్ట్ డే ప్రముఖ వార్తాపత్రికలు కూడా పడుతున్నాయి. పడిన తర్వాత అందరూ కూడా చాలా బాధపడతారండి. ఇవన్నీ ఒక అబ్జర్వేషన్, ఒక్క 2 నిమిషాలు అయిపోతుంది. అబ్జర్వేషన్ ఈయన చరిత్ర మనం కనుక చదువుకున్నట్టయితే మనకేం తెలుస్తుంది అంటే ద్వంద్వార్థ శృంగార భరిత తమాషాలు, వాటి కోసం లావణీలు రాసుకుని అందులోనే ఆనందం ప్రజాదరణ ఉందనుకున్న మామూలు స్థాయి ఆలోచన గల గణపతిరావుని ఒక కీర్తనాకారునిగా చేసి పారమార్థిక పదోన్నతి పొందేటట్టు చేసి దాసుకుడిగా మార్చాడు మా సాయిబాబా. శ్రీ వామన శాస్త్రి గారు రైల్లో మాట్లాడుతూ నేను సాయి నుండి వేరు కాదు అనడం, ఒక నెల జీతం దక్షిణగా కాదు నీ ఉద్యోగాన్నే తీసుకుంటానడం, అదే బాబా పదే ఉద్యోగాన్ని మానేయమని అనడం చూస్తే వామన శాస్త్రి గారు చెప్పింది అక్షరాల నిజమే అని తెలుస్తోంది. గణపతిరావుకి ఉన్నట్టు మాట్లాడే నైజం కలవాడు. ప్రాపంచికంగా స్కూల్లో తాయిబాయి గురించి మాట్లాడినా, పారమార్థికంలో దాదా మహారాజు అమృతానుభవం గురించి మాట్లాడినా కూడా దాసుగను బాబాను ఒక్క ఉద్యోగ సంకటం గురించి తప్ప వేరే ఐహిక విషయాలు ఏమీ అడగలేదండి. సరస్వతీబాయి మధ్యస్థిమితం గురించి కానీ, పేరు ప్రఖ్యాతుల గురించి కానీ, లేకపోతే ఆస్తిపాస్తుల గురించి కానీ, సంతాన భావంగాల గురించి ఏమీ అడగలేదండి. కానీ ఒక్క ఆ చిన్న మూలంచి ఈ సంఘటనలన్నీ చేయవలసి వస్తుంది. ఇంకా ముగింపులోకి వచ్చేస్తున్నామండి.
దాసుగని లాంటి మహారాజు లాంటి చరిత్రక ముగింపులో దీన్ని బట్టి చూస్తే తుచ్చమైన ప్రాపంచిక కోరికలు కాకుండా ఆ సాయినాథునిపై ప్రేమ భక్తి కలిగి ఉంటే పారమార్థిక పదవులకి తప్పదు అని తెలియజేస్తున్నాడు మన దాసుగని మహారాజు. మన బాబా మన దగ్గరికి చేర్చుకోవడం మనం చేసుకున్న అదృష్టం. అల్లా ఇచ్చిన పైసల్లో మనం కూడా బాబా చేతిలో ఒక పైసా అవ్వడం మన పూర్వజన్మల సుకృతం మరియు జన్మ జన్మల రుణానుబంధం. శ్రీ సాయి సచ్చరిత్రలోని నాటి భక్తులు నేటి భక్తులు కూడా ధన్యులే. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సాయిరామ్. అలాగే ఆయన ఎంత అద్భుతం అండి కాకటహారతిలో. ఈయన పక్కన కలపచ్చి కూర్చున్నారు కానండి, అయితే చాలా బాగుంది. సాయి అని పాడుతూ దసరాలో మీరు అద్భుతం సినిమా చూసినట్టు పాత్రలు సన్నివేశాలు సంఘటనలు అంటే డైరెక్టర్ ఎట్లా ఓటు తర్వాత ఒక సన్నివేశం ఒక సన్నివేశం అండి. కానీ మీరు ముఖ్యమైన 3 వదిలేశారు. ఆయన రాసినటువంటి 3 అద్భుతమైన పాటలు ఎంత అద్భుతం ఈ సాయి అంటే నీళ్ళు వస్తాయండి. రాహుల్ కన్నా బాగుంది. అలాగే శ్రీ మాకే పాటలు కూడా 3 పాటలు